మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మహిళా కౌన్సిలర్లు మీ సమక్షంలో ఈ రకంగా జరగొచ్చునా, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఒక మంత్రిగా ఉండి మా పైన మీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వచ్చి మా పైన చేయి చేసుకుంటున్నారు, మా పైన దాడి చేస్తున్నారు, మా పైన అమానుషంగా వ్యవహరిస్తున్నారంటే కూడా మంత్రి గారు పట్టించుకోరు, అక్కడ ఉన్న అధికారులు పట్టించుకోరు. అంటే వాళ్ళే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బాగా తాగిన మైకంలో మహిళా కౌన్సిలర్ల మీద ఇష్టారీతిలో వ్యవహరిస్తే కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి. కావాలని అల్లరి చేసి కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేసి ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును కాలరాసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. మా 14 మంది కౌన్సిలర్లు కూడా కౌన్సిల్ వాయిదా వేయొద్దు, కోరం ఉంది, మెజారిటీ ఉంది, ఎన్నిక జరపండి అని పట్టుబడితే కూడా పట్టించుకోకుండా మంత్రి గారి కనుసైగల్లో ఎన్నిక వాయిదా వేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు జరిగిన సంఘటన ఏంది? యాక్చువల్గా ఆ రోజు మా కోవలక్ష్మక్క కూడా ఈ ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. కోవలక్ష్మక్క గారు, బాల్కా సుమన్ గారు కౌన్సిలర్లతో పాటు మేము గేటు దాకా వెళ్ళి కౌన్సిలర్ లోపల పంపిస్తామంటే మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఎమ్మెల్యే అయినా మీరు వెళ్ళడానికి వీల్లేదు అని కోవలక్ష్మి గారిని సుమన్ గారిని 2 కిలోమీటర్ల దూరంలోనే ఆపేశారు. అదే సమయంలో మంత్రి గారి కాన్వాయ్ అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఒక కాన్వాయ్ని లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగా లక్ష్మక్కను, మాజీ ఎమ్మెల్యేగా సుమన్ను అలో చేయనప్పుడు ఈ కాన్వాయ్ని ఎలా అలో చేస్తారు? ఇదెక్కడి ప్రజాస్వామ్యము? చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా అని ప్రశ్నిస్తే దాడి చేసింది కాంగ్రెస్ నాయకులు. ముందు రాళ్ల దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు. మూల రాజిరెడ్డి మా నాయకుడి కారును ధ్వంసం చేసినారు. ముందు అద్దాలు, వెనక అద్దాలు, కారు బ్యానెట్ను మొత్తం పగలగొట్టేసినారు. దాడి చేసింది వాళ్ళు, అక్రమంగా చట్ట విరుద్ధంగా వ్యవహరించింది వాళ్ళు. పైగా మళ్ళీ మా నాయకుల మీద కేసు పెట్టి ఇవాళ జైల్లో పెట్టినారు. అది కూడా ఎంత దుర్మార్గం అంటే పక్కనే లక్షట్పేటలో జైలు ఉంది, అదే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లిలో జైలు ఉంది, పక్కనే ఆసిఫాబాద్లో జైలు ఉంది. కానీ కావాలని 200 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్లో తెచ్చి జైల్లో పెడతారు. అంటే మీ నిర్బంధాలు, జైళ్ళలో పెట్టడమో, అక్రమ కేసుల ద్వారా ప్రజా తీర్పును కాలరాయగలుగుతారా? ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును కాలరాసినప్పుడు పెద్ద ఎత్తున ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ గారు, ఆమె గాంధేయవాదిగా చెరకదిప్పుతూ నూలు వడుకుతున్నట్టుగా వారు గాంధేయవాదిగా మరి చెప్పుకుంటూ ఉంటారు. నేను అడుగుతా ఉన్నా, మీ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న మీరు ఏమైంది మీ గాంధేయవాదం అని చెప్పి నేను వారిని అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారు దేశంలో ఎక్కడ పోయినా రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతుంటాడు. ఏం రాహుల్ గాంధీ గారు, మీ రాజ్యాంగం ఏమైంది? ప్రజలు స్పష్టంగా కేతన్పల్లిలో 14 కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు, 7 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి మీ రాజ్యాంగం ఏమైంది? ఈ రాష్ట్రంలో పట్టపగలు రాజ్యాంగం కూని అవుతా ఉంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించరు? చెరకదిప్పుతున్న ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు స్పందించరు? ఓటరు తీర్పును కాదని పోలీస్ లాఠీని నమ్ముకొని ఇలా రాజకీయం నడుపుతూ ఉన్నారు. మంత్రి వివేక్ గారు, మీ ప్రజలు ఓటర్లు, మీ ఓటర్లు తీర్పిచ్చారు, దాన్ని మీరు శిరసా వహించాలి. ప్రజా తీర్పును కాలరాసే విధంగా పోలీస్ లాఠీని అడ్డం పెట్టుకొని ఈ రాజకీయం చేయడం ఏంది? ఈ ఎన్నికల ప్రక్రియ జరపడం ఏంది అని చెప్పి నేను ఈరోజు వారిని ప్రశ్నిస్తూ ఉన్నా. అసలు ఎంతమంది పోలీసులు? వేలాది మంది పోలీసులు. జనరల్గా పోలీస్ కవాతు దేనికోసం నిర్వహిస్తూ ఉంటారు? పోలీస్ కవాత్ అనేటువంటిది ప్రజలకు రక్షణ కల్పించడానికి, ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి పోలీస్ కవాత్ నిర్వహిస్తూ ఉంటారు. మొన్న జనగాంలో కానీ, ఇబ్రాహీంపట్నంలో కానీ, ఆమన్గల్లో కానీ, తొర్రూరులో కానీ, కేతన్పల్లిలో కానీ పోలీస్ కవాతు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను బెదిరించడానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయడానికి మీరు ఈరోజు పోలీస్ కవాతు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ అన్ని చోట్ల అదే జరిగింది కదా. ఇబ్రాహీంపట్నంలో మాకు స్పష్టమైన మెజార్టీ వచ్చినా అక్కడ మీరు గొడవ చేసి అల్లర్లు, కాంగ్రెస్ నాయకులు అల్లరి చేసి మీటింగ్ హాల్లోకి వెళ్ళి అక్కడ ఎన్నిక వాయిదా వేస్తారు. జనగాంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ చెయ్యెత్తుతూ ఉంటే లోపలున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆ చెయ్యిని బట్టి కిందికి లాగుతూ ఉన్నారు. యూట్యూబ్లో లైవ్ వస్తుంది, ఎన్నికల కమిషన్ వీడియో కెమెరాల్లో చూస్తూ ఉంది.
ప్రజలందరూ చూస్తున్నారు. గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్ చెయ్యెత్తుతుంటే లోపలున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్ చెయ్యి పట్టుకొని కిందికి లాగుతూ ఉంటే ఇంక ఇదేం ప్రజాస్వామ్యము, ఇదేం ఎన్నిక? అదేవిధంగా తొర్రూరులో అక్కడున్న ఎంపీ గారు ఆల్రెడీ వరంగల్ కార్పొరేషన్లో ఓటు నమోదు చేసుకుంటే మళ్ళీ అన్యాయంగా తొర్రూరులో ఓటు నమోదు చేయడం ఏంటి? అక్కడ మా నాయకుల మీద ఇష్టారీతిగా లాఠీచార్జ్ చేసి దాడి చేసి తొర్రూరులో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినారు. జనగామైనా, తొర్రూరు అయినా, కేతన్పల్లి అయినా, ఆమన్గల్ అయినా, ఇవాళ అన్ని చోట్ల కూడా ఇబ్రాహీంపట్నం అయినా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ దొడ్డిదారిన పదవులు దక్కించుకుంటా ఉన్నారు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారు. గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 4 గెలిచింది, 4 మున్సిపాలిటీలు గెలిచింది ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు. మేము దానికంటే ఈరోజు 30% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నాం. దాదాపు 800 కౌన్సిలర్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దాంతో నీకు నిద్ర పట్టలేదు. అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకొని దొడ్డిదారిన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి చైర్మన్ స్థానాలు దక్కించుకునేటువంటి ప్రయత్నానికి పాల్పడతా ఉన్నావు. కానీ దేనికైనా కొంత హద్దులు ఉంటాయి. కానీ ఇక్కడ కేతన్పల్లిలో హద్దులు మీరి మహిళా కౌన్సిలర్ల మీద దుర్మార్గంగా వ్యవహరించారు. బాధ కలిగే అంశం ఏంటంటే ఆ మహిళా కౌన్సిలర్ల తరఫున ఆర్కే పురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోరు. సిఐ గారు లేరంటారు, ఉన్న కానిస్టేబుల్ కంప్లైంట్ తీసుకోడు. మహిళా కౌన్సిలర్ల మీద మంత్రి గారి సమక్షంలో వారి గౌరవానికి భంగం వాటిల్లితే మహిళా కౌన్సిలర్ల తరఫున కంప్లైంట్ ఇస్తే తీసుకోరా? మా రాజిరెడ్డి గారి కారు ధ్వంసమైంది, కంప్లైంట్ చేయడానికి రాజిరెడ్డి గారి తరఫున వెళ్తే ఆ కంప్లైంట్ తీసుకోరు. మహిళా కౌన్సిలర్లు ఇచ్చిన కంప్లైంట్ తీసుకోరు. మీరు మీ పోలీస్ కానిస్టేబుల్తో కంప్లైంట్ పెట్టించి మా నాయకుల మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. మరి రాజిరెడ్డి గారు కారు ధ్వంసం చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయరా? మహిళా కౌన్సిలర్ల పట్ల హాల్లో ఉన్న అమానుషంగా వ్యవహరించి తాగి మీటింగ్కి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లను అరెస్ట్ చేయరా? ఎందుకు ఆ పిటిషన్ తీసుకోరు? ఎందుకు కేసు నమోదు చేయరు? అంటే ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యమే లేదా అంటున్నా. ఆనాడు ఏం చెప్పిండ్రు? ప్రజలకు ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీ 7వ గ్యారంటీగా ఇస్తుంది అన్నారు. కానీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూనీ అయిపోయింది. రాహుల్ గాంధీ గారు ఏదో ఢిల్లీలో రివ్యూ చేస్తున్నాడు. ఏం రివ్యూ చేస్తున్నారు మీరు? అసలు నువ్వు చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు, దేశం మొత్తం ప్రచారం చేస్తున్నావు. నీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే నిన్ను ఎట్లా నమ్ముతారు? నువ్వు ప్రశ్నించు నీ రేవంత్ రెడ్డిని, ఏం రివ్యూ చేస్తున్నావు నేను అడుగుతా ఉన్నా. ఇలా పోలీస్ అధికారులకు కూడా మేము చెప్పేది ఒక్కటే, అధికారం శాశ్వతం కాదు. అన్ని కాలాలు ఒక తీరు ఉండయి, కాలం మారుతుంది. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. చట్టాన్ని అతిక్రమించి పరిధులు దాటి బీఆర్ఎస్ నాయకుల పట్ల అతిగా వ్యవహరించిన పోలీస్ అధికారులకు కూడా రేపు తగిన విధంగా వారు మరి చట్ట పరంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీరు తాత్కాలికంగా పోయి మీ పోస్టింగ్ల కోసమో ఇంకో దానికోసమో పోయి తప్పులు చేస్తే మాత్రం రేపు మీరందరూ కూడా రేపు చట్టపరంగా శిక్ష తప్పదు. మీకు చట్టపరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిమ్మల్ని ఈ రేవంత్ రెడ్డిలో ఈ వివేక్ గారు ఎవరు కాపాడలేరు అని చెప్పి నేను పోలీసులను హెచ్చరిస్తూ ఉన్నా. ఎందుకంటే మా కౌన్సిలర్లు ఇస్తే పిటిషన్ తీసుకోరా? మా మూల రాజిరెడ్డి గారు ఇస్తే పిటిషన్ తీసుకోరా? అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ పిటిషన్లు తీసుకుంటారు, బీఆర్ఎస్ల మీద కేసులు పెట్టడానికే పోలీసులు ఉన్నారా? చట్టం అందరికీ సమానమైన విషయం మీకు తెలియదా? చట్టం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా మేము ఆ పోలీస్ అధికారులను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ బీజేపీల మైత్రి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మనం చూసాం, మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలీసులను పట్టుకొని అడ్డగోలుగా బూతులు తిట్టాడు. ఒక బీజేపీ నాయకుడు పోలీసులను అడ్డగోలు బూతులు తిట్టాడు. మరి ఆ కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్ కాలే ఇవాళ వరకు, ఆ బీజేపీ నాయకుడు ఈరోజు వరకు అరెస్ట్ కాలే. మీడియాలో, టీవీల్లో అందరం చూసాం కదా. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నాయకులు అడ్డగోలుగా బూతులు తిట్టినా, డ్యూటీలో ఉన్న నియమ నిబంధనలు ఉల్లంఘించి 100 మీటర్ల లోపలికి వెళ్ళినా ఈరోజు వరకు కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు, బీజేపీ నాయకులు అరెస్ట్ గారు. రాష్ట్రం చూసింది, రాష్ట్ర ప్రజలు చూశారు. ఆ బీజేపీ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు. అంటే బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య మైత్రి ఇలా స్పష్టంగా కనబడతా ఉంది.
ఇదే జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్లో బీజేపీ కాంగ్రెస్ల కలయిక ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా గవర్నర్ గారిని కోరుతా ఉన్నా, గవర్నర్ గారు దయచేసి మీరైనా జోక్యం చేసుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారుల మీద చర్యలు తీసుకోండి. కేతన్పల్లి ఇన్సిడెంట్ మీద గవర్నర్ గారు వెంటనే ఒక రిపోర్టు తెప్పించుకోవాలని, ఈ తప్పు చేసిన అధికారుల మీద ఎన్నికల కమిషన్ మీద మీరు రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అసలు ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తూ ఉందా నేను అడుగుతా ఉన్నా. అరే లైవ్ కెమెరాలో కేతన్పల్లిలో మా మహిళా కౌన్సిలర్ల మీద కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తూ ఉంది అని నేను అడుగుతా ఉన్నా. జనగాంలో మా మహిళా కౌన్సిలర్ చెయ్యెత్తితే కాంగ్రెస్ కౌన్సిలర్లు చెయ్యబట్టి కిందికి లాగుతూ ఉంటే మరి లైవ్ స్ట్రీమ్ చూస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఎన్నికల కమిషనే పనిచేయకపోతే ఇంకా ఎన్నికలు పెట్టి ఏం లాభము, ఇంకా ప్రజాస్వామ్యంలో ఏం విలువలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వినాశకాలం దాపురించి ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇవాళ బాధ కలిగేది ఏంటంటే ఎస్సీ ఎస్టీల మీదనే అట్రాసిటీ కేసు పెడతా ఉన్నారు. ఇవాళ మెదక్లో మా నాయకుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో ఇవాళ 13 మందిని మెదక్ మున్సిపాలిటీలో అరెస్ట్ చేశారు. ఆమన్గల్లో మా బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇవాళ కేతన్పల్లిలో నలుగురు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైల్లో పెట్టారు. మెదక్లో అరెస్ట్ అయినా, ఆమన్గల్ అరెస్ట్ అయినా, కేతన్పల్లి అరెస్ట్ అయినా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినందుకు, హక్కుల గురించి ప్రశ్నించినందుకు, ధర్మాన్ని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని నిలబెట్టుమని అడిగినందుకు మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇలా ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా? ఆ రోజు కూడా మీడియా ఒక జర్నలిస్ట్, దళిత జర్నలిస్ట్ మీదనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు. రాష్ట్రంలో హైదరాబాద్లో మనం చూసాం. ఇవాళ బీఆర్ఎస్ ఎస్సీ ఎస్టీ నాయకుల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ చట్ట పరిధిలో జరిగింది అని మంత్రి గారు వివేక్ గారు మాట్లాడుతున్నారు. ఏది సుమన్ అరెస్టు చట్ట పరిధిలో జరిగింది అంటున్నారు. అసలు చట్టాన్ని అపహాస్యం చేసిన మీకు ఆ మాట మాట్లాడే హక్కు ఉందా? ప్రజల తీర్పును, ఓటర్ల తీర్పును గౌరవించాల్సింది పోయి నువ్వు దాన్ని కాలరాసి చట్టాన్ని అతిక్రమించింది మీరు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని 2 సార్లు కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికను వాయిదా వేసింది మీరు. ఇలా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా వేయించిన మీరు ఇలా చట్టం గురించి మాట్లాడే హక్కు, చట్ట పరిధిలో అరెస్టు జరిగిందని మాట్లాడే నైతికత ఇలా మంత్రి వివేక్ గారికి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇలా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినటువంటి మీకు చట్టాల గురించి మాట్లాడే నైతికత మంత్రి వివేక్ గారికి లేదు అని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఇలా మెదక్లో కూడా నేను పోలీస్ అధికారులని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవాళ ఇండ్ల మీద పడి విపరీతంగా హరాస్ చేస్తూ ఉన్నారు. 13 మందిని అరెస్ట్ చేసినారు, వాళ్ళని కొడతా ఉన్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ గుండాలు వచ్చి కొడతా ఉన్నారు. ఇలా వాళ్ళను మధ్యలో అడవిలోకి తీసుకుపోయి కొడతా ఉన్నారు. ఇవన్నీ కూడా రేపు ఎంక్వైరీలకు వస్తాయి. ఈ రకమైనటువంటి దాడులు మంచి కావు. మా నాయకుడు రవీందర్ రెడ్డి గారు మంచిర్యాలలో ఉంటారు. నిన్న రాత్రి రవీందర్ రెడ్డి గారింటికి పోలీసులు వెళ్తే ఇలా వైఫ్ ఒక్కతే ఉంది ఇంట్లో. సరే ఇల్లు చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఆ అపార్ట్మెంట్లో 12 ఇండ్లు ఉంటే 12 ఇండ్లను చెక్ చేయడం ఏంది? రాత్రి 12 గంటలకు అపార్ట్మెంట్లో ఉండేటువంటి మిగతా వాళ్ళకేం సంబంధం? రవీందర్ రెడ్డి గారింటికి వెళ్ళిండ్రు, ఓకే ఆ ఇల్లు చెక్ చేసుకున్నారన్న అర్థం చేసుకుంటాం. కానీ మిగతా 11 మంది ఆ అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి వాళ్ళను, ఫ్యామిలీస్ను రాత్రిపూట పోయి వాళ్ళని వేధించడం అంటే ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అని మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా ఇటు రామగుండం పోలీస్ కమిషనరేట్ అయినా, అటు మెదక్ ఎస్పీ గారైనా, ఇటు జనగామ సంబంధించిన పోలీస్ అధికారులు దయచేసి మీరు రివ్యూ చేసుకోండి. మీరు ఎంతసేపు అధికార పార్టీకి ఒక అడుగులకు మడుగులొత్తుడో, కాంగ్రెస్ పార్టీకి చట్టం చుట్టమైతే రేపు తగిన మూల్యం మీరే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పిచ్చి కార్యక్రమాలు బంద్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కేతన్పల్లిలో ప్రజలు బీఆర్ఎస్ సిపిఐకి పట్టం కట్టిండ్రు. సింగరేణిలో
కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఓడించారు. సింగరేణిని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బంగారు బాతుగా మార్చుకొని దోపిడీకి చేస్తూ ఉందో, సింగరేణి స్కాములు బయటపడ్డాయో, సింగరేణి కార్మికులు అందరూ కలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అక్కడ ఓడించారు. మీరు తప్పులు సరిదిద్దుకోండి, ప్రజల క్షమాపణ చెప్పండి. కానీ ఈ రకంగా పోలీసులను పెట్టో కేసులు పెట్టో మీరు చట్టాన్ని ఉల్లంఘించో మీరు గెలుస్తామనుకుంటే గెలవలేరు. ప్రజా తిరుగుబాటుకు గురవుతారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.